మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములోని ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా మనము సంఘంగా ఒక చర్చిలో విశ్వాసులందరం కలుసుకున్నప్పటికి కూడా, అంటే పరిస్థితులు అనుకూలించినప్పటికి కూడా దేవుడు మాత్రం ఈ మంచి యొక్క తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క చిత్తం చొప్పున దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రతి వారం కూడా మనం గాస్పెల్ మీటింగ్ అనేది పెట్టుకుంటా ఉన్నాం. నిజంగా అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. మీకంటే ముఖ్యంగా మేము కూడా అనేకమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. అందుని బట్టి నేను దేవునికి నిజంగా ఎంతో వందనాస్తూనే ఉంటున్నాను. ఎందుకంటే మీకు బోధించడానికి మేము కూడా సిద్ధపడతా ఉన్నాం. తర్వాత ఎవరెవరికి ఎలా గాస్పెల్ చెప్పాలనేది కూడా మాకు కూడా చాలా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. సో దీని ద్వారా మేము కూడా అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి మన సమయాన్ని వ్యర్థం చేయకుండా ముందుకి కొనసాగదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత మన వాక్యదానంలోకి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి వంతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, మమ్మల్ని ప్రేమించి నాయన ఇంతవరకు సజీవంగా ఉంచిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దయలో, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా అనుక్షణం నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ సన్నిధిలో చేరి అయ్యా నాయన నీ లేఖనాలను పరిశోధిస్తూ అనేకమైన విషయాలు నేర్చుకునే దాని మాకు ఇచ్చారు. ప్రభా యొక్క వాక్య ధ్యానాన్ని మేము ప్రారంభిస్తున్నాం కదా, మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. ప్రారంభం నుంచి నా చివరి వరకు కూడా మీ కృపను మాకు తోడుగా నడిపించి బలపరచమని నీవే మాతో మాట్లాడి నాయన మీరు అక్కడ కోసం మమ్మల్ని సిద్ధపరిచి మా జీవితాలు మార్చుకొని మీకు మహిమకరంగా మేము బ్రతికినట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం మాట్లాడబోయే అంశం దేని గురించి అంటే దేవుని యొక్క తీర్పు. ఓకే, దేవుని యొక్క తీర్పు అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. గాడ్స్ జడ్జ్మెంట్. సో అసలు తీర్పు ఎందుకు అవసరమని మనం ప్రశ్నించుకుంటే, లేదా జడ్జిమెంట్ అనేది ఎందుకు కావాలనేది మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్లకుండా మామూలుగా సొసైటీ గురించి ఆలోచిద్దాం. సొసైటీలోని ఉన్న జీవించే ప్రజలు ఎవరిని పడితే, అంటే ఎవరు కనపడితే వాళ్ళని చంపేయడానికి గల కారణం ఏంటి? లేకపోతే ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి, లేకపోతే ఎవరితో కలిపితే వాళ్ళని రేప్ చేయడానికి, హత్యలు చేయడానికి, అంటే హత్యలు చేయకపోవడానికి గల కారణం ఏంటి? అఫ్కోర్స్ చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు 100% తీసుకుంటే 90% చాలామందికి భయం ఏదైనా తప్పు చేయాలంటే సొసైటీలో. ఎందుకు? శిక్ష వస్తుంది కాబట్టి, అంటే దానికి తీర్పు అనేది ఒకటి వస్తుంది కాబట్టి, అంటే దానికి జడ్జిమెంట్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి. ఇప్పుడు భారతదేశంలోనే మనం పరిశీలన చేస్తే ఎవడైనా కానీ రేప్ చేస్తే వాడికి వచ్చేది ఏంటయ్యా అంటే ఉరి శిక్ష, ఇంకే చచ్చిపోతాడు. సో దానికి భయపడే చాలామంది ఇలాంటి పనులు చేయకుండా ఉంటున్నారు. సో మరి క్రైస్తవులు దేవుని పేరు పెట్టుకొని దేవుని సంఘంలో జీవిస్తున్న ప్రజలు చాలామంది చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. ఎందుకు అంటే అపవిత్రంగా కూడా బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ, కాకపోతే అట్లీస్ట్ కొంతమంది అయినా కానీ దేవుని కోసం బతుకుతూ ఉన్నారు. ఒకటి శరీరాశను చంపుకుంటున్నారు, రెండోది ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు, తర్వాత లోకంలో ఉన్న ఆశలకి ఎక్కువ సమయం ఇవ్వకుండా లోకానుసారంగా బ్రతకకుండా చాలా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఎవరికి భయపడి వాళ్ళు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు? ఎవరికి భయపడి వాళ్ళు వ్యభిచారం చేయకుండా దేవుని సంఘంలోకి వచ్చి పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు? ఎవరికి భయపడి వాళ్ళు దొంగతనాలు చేయకుండా, హత్యలు చేయకుండా పరిశుద్ధంగా ఉండి దేవుని సంఘానికి వస్తున్నారు? ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? దేవునికి భయపడుతున్నారు. ఓకే, అందుకనే మనం దేవుని గురించి నేర్చుకునేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, దేవుడు పరిశుద్ధుడు. ఎవరినైనా కానీ ఎవరైనా దేవుడుగా పిలువబడాలి లేదా దేవుడిగా ఎంచబడాలంటే ఈ క్వాలిఫికేషన్ అనేది మొదటిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? పాప సంబంధమైన క్రియల నుంచి పూర్తిగా వేరు చేయబడ్డవాడు. పాప సంబంధమైన విషయాల్ని ఆయన సహించడు. ఇంకో విషయం ఏంటంటే పాపాన్ని చేసేవాడిని చూసి కాముగా కూర్చోడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పాపాన్ని చేయడు. అది దేవుని యొక్క క్యారెక్టర్. సో దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు పాపాన్ని తప్పక శిక్షించాలి.
అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఎవరికైనా పిల్లలంటే ఇష్టమైతే వాళ్ళు ఏం చేయాలి? అబార్షన్ని ద్వేషించాలి, అంతే కదా. ఇప్పుడు పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు వాళ్ళని చంపలేం కదా. సో ఇప్పుడు నువ్వు పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు నువ్వు అబార్షన్ చేయకూడదు. అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన పాపాన్ని సహించడు, సహించలేడు కూడా. సో ఇప్పుడు మనం దేవుని తీర్పు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది చాలా ముఖ్యమైనది ఈ రోజుకి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం దేవుని సంఘానికి వస్తూ ఉంటాం, అంటే క్రైస్తవులుగా చెప్పుకుంటాం, దేవుని సంఘానికి వస్తూ ఉంటాం. తర్వాత మాకు సువార్త తెలుసు, మేము రక్షణ పొందాం, మారు మనసు పొందామని చెప్పేసి చాలామంది భ్రమలోనే ఉంటారు. ఈ భ్రమలోనే ఉంటూ కూడా ఎన్నో తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అనుకుంటారు కదా, నేను చర్చికి వెళ్తాను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను దేవుని సన్నిధికి వెళ్తాను కదా, పరలోకానికి వెళ్ళిపోతాను, నేను పాటలు పాడుతున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను, చర్చిలో పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతానని చాలామంది భ్రమలో ఉన్నారు. చాలామంది భ్రమలో ఉన్నారు. తర్వాత నేను ఇంకొక పెద్ద భ్రమ ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని చాలామంది ఇదే భ్రమలో ఉన్నారు. క్రైస్తవులు తీసేస్తే, చర్చికి వచ్చే వాళ్ళు తీసేస్తే వేరే వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారు తెలుసా? నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. తర్వాత నేను అబద్ధం ఆడట్లేదు కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను నరహత్య చేయట్లేదు కదా, పరలోకానికి వెళ్ళిపోతానని చాలామంది ఇతర మతస్థులు కూడా ఈ ఆలోచన అనేది ఉందన్నమాట. అందుకని ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోకంలోనంట మంచి పనులు చేసేవాళ్ళు, వ్యభిచారం చేయని వాళ్ళు, తర్వాత వాళ్ళ పాపాల నుంచి కాపాడుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట నరకంలోని. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, అన్నిటికంటే దేవుడు ఎక్కువగా పరిగణించే పాపం ఏంటి, లేదా దేవుడు క్షమించలేని పాపం ఏంటి? దేవుడు క్షమించలేని పాపం ఏంటి? దేవుడు క్షమించలేని పాపం అనేది ఒకటి ఉంది. ఆ పాపం ఏంటిది? చాలామంది చెప్తారు వ్యభిచారం అని చెప్పేసి, చాలామంది ఏమంటారు తెలుసా? నరహత్య అంటారు. చాలామంది ఇంకా ఇతరులని 100 మందిని చెప్తే దేవుడు క్షమించరని చెప్తారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మొదటి పాపం ఏంటంటే, నీవు యేసుక్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించకుండా జీవిస్తే, నీవు రక్షణ పొందకుండా, నీ పాపాలు ఒప్పుకొనకుండా నామకార్థంగా బతుకుతూ ఉంటే, తర్వాత దేవుడు తెలుసులేని ఒక భ్రమలో ఉండేసి సంఘానికి వస్తూ కూడా జీవితాన్ని మార్చుకోకుండా కూడా మారు మనసు పొందకుండా ఉన్నావు అనుకో, అది క్షమించలేని పాపం. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? మనకి రక్షణ ఇచ్చే దేవుడినే డినై చేస్తామనుకో, మనకి రక్షణ ఇచ్చే దేవుడే నాకు సంబంధం లేదు, నేను ఎలాగైనా బతుకుతానో, ఆయన ఏం చేస్తాను అన్న స్థితిలో బతికేవనుకో, అది గ్రేటెస్ట్ సిన్. ఎందుకు గొప్ప పాపం అని చెప్పానంటే, గ్రేటెస్ట్ సిన్ అని ఎందుకు అన్నానంటే, నువ్వు వ్యభిచారం చేసేవా, నరహత్య చేసేవా, ఏ పాపం చేసినా కానీ దేవుని దగ్గరకు వచ్చి అడిగితే క్షమాపణ ఇస్తాడు, రక్షణ పొందకముందు. రక్షణ పొందిన తర్వాత అయినా కానీ ఆయన కృప చూపి ఆయన క్షమిస్తాడేమో. కానీ ఒకవేళ ఈ పాపాలన్నీ కాకుండా అసలు జీవితంలోని యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా, యేసుక్రీస్తే రక్షకుడు అని తెలుసుకోకుండా ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నారనుకోండి, అది క్షమించరని పాపం. ఎందుకు క్షమించరని పాపం అన్నానంటే, ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు మనం చదివే విషయాలు ఏంటంటే, తీర్పులో ఎవరెవరు నిలబడతారు, జడ్జ్మెంట్ అనేది ఎవరెవరికి ఉంటుందని ఇక్కడ మనకు కనబడతాం. ఓకే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. ఆ 9వ వచనం నుంచి, జారులైను, విగ్రహారాధికులైను, వ్యభిచారులైను, ఆడంగితనం గల వారైను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైను దేవుని రాజ్యానికి ప్రవేశించరు. అంటే పరలోకంలో వాళ్ళకి స్థానం అనేది లేదు. ఇప్పుడు గలతీ రాసిన పత్రిక వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా. శరీర కార్యము స్పష్టమైనవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి ఎఫెసీ పత్రిక వద్దాం, 5వ అధ్యాయం. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీలో జారత్వమే కానీ 3వ వచనం నుంచి ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు. దాని తర్వాత 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహార్థికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ చూస్తే దేవుడు ఎవరెవరిని శిక్షించబోతున్నాడు, ఎవరెవరు ఆయన ముందు నుంచోబోతున్నాడు తీర్పులు అనే విషయం మనకి కనబడతాం. అక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం భూలోకులు ఎన్ని పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలు చేసేవన్నమాట. ఇప్పుడు వ్యభిచారాన్ని దేవుడు శిక్షించబోతా ఉన్నాడు, జారత్వం చేసేవాడిని దేవుడు శిక్షించబోతా ఉన్నాడు, నరహత్య చేసేవాడిని శిక్షించబోతున్నాడు, హోమోసెక్సువల్ పర్సన్ని శిక్షించబోతున్నాడు. అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, అది వాక్యానికి విరుద్ధమైంది, వాళ్ళని కూడా దేవుడు శిక్షించబోతా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఎందుకు మీకోసం చదివానంటే, సొసైటీలోని మనం ఏదైనా తప్పు చేస్తేనే వాళ్ళు క్షమించరు. ఇలాంటివి చేస్తే దానికి తగిన శిక్ష అనేది ఏదో ఒకటి వచ్చింది. మరి అలాంటిది పాపాన్ని ఎల్లప్పుడూ ద్వేషిస్తూ ఉండే ఆయన, నిరంతరం పాపానికి వేరుగా చేయబడ్డ దేవుడు, పరలోకపట్నం నుండి పరిశుద్ధుడని పూజించబడుతున్న దేవుడు, మరి ఈ పాపాలు మనం చేస్తే ఎలా క్షమిస్తాడు? ఈ పాపాలు మనం చేసినా కానీ చేసినప్పటికీ పాపాలను ఒప్పుకోకుండా జీవిస్తే ఎలా మనకి శిక్ష రాకుండా చేస్తాడు? నేను ఒక విషయం చెప్తున్నా, జడ్జిమెంట్ గురించి మనం ఆలోచన చేస్తే పాపాన్ని క్షమించడానికి, ఆయన ఉగ్రతను తీసివేయడానికి ఆయన కుమారుణ్ణే కలవరశిలో యాగం చేశాడు దేవుడు. మరి అలాంటిది పాపాన్ని ద్వేషించే దేవుడు ఆయన సొంత కుమారునే పాపాన్ని శిక్షించడానికి, ఆయన ఉగ్రతను తీసేయడానికి సొంత కుమారునే దేవుణ్ణి, త్రిత్వంలో రెండో వ్యక్తిని క్రీస్తుని ఆ యొక్క శిలువలోని చనిపోతుంటే తర్వాత మరణానికి అప్పగించాడు. మరి అటువంటిది మనం మానవులం, దేవుని ఎదుట మనం ఒక నలుసంత కూడా ఉండవు. మరి ఇంత తక్కువ స్థితిలో ఉండి ఏ విధంగా తప్పుడు విషయాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, త్రాగుబోతనం చేస్తూ, తర్వాత వ్యభిచారం చేస్తూ, ఈ క్రియలని చేస్తూ దేవుడి ముందు ఎలా నుంచుంటారు అనుకుంటున్నారు? పాపాన్ని క్షమించడానికి ఆయన కుమారుణ్ణే కలవరశిలో వదిలేశాడు, చచ్చిపోతుంటే అలా చూశాడు. అందుకనే ఏం పలికాడు తెలుసా క్రీస్తు ప్రభువారు, నా దేవా నన్ను ఎందుకు విడను. మరి అలాంటప్పుడు దేవుడు రెండోసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇన్ని పాపాలు చేసిన వ్యక్తులు ఏ విధంగా మనం ఆయన ఎదురు నుంచుంటాం? ఏ విధంగా మనం ఆయన ఎదురు నుంచుంటాం? చాలామంది అనుకుంటారు అన్ని దేవతల్ని ఆరాధించేసి పూజించేసి పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ అది. నిజమైన దేవుని తెలియకుండా ఐడల్ వర్షిప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే జడ్జ్మెంట్ గురించి. ఓకే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20, 11 నుంచి 15 వచనాలు. దానికంటే ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఎప్పుడు జరగబోతా ఉంది, ఈ తీర్పు ఎప్పుడు జరగబోతా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి భూమి మీదకి రాబోతూ ఉన్నారు కదా. వచ్చినప్పుడు ఆయన ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం గురించి మీకు తెలుసు. అది అయిపోయిన తర్వాత ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరలా ఇంకొక యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలోని దేవుడు సాతాన్ని బంధించేసి అగ్నిగుండంలో పడేస్తాడు. దాని తర్వాత జరిగేదే ఈ తీర్పు. అక్కడ దీనికి ఇచ్చిన పేరు ఏంటంటే ధవలమైన మహాసింహాసనం, ఇంగ్లీష్లో అయితే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం కదా. సో ఆ తీర్పు. సో ఈ తీర్పుకి ముందు దేవుడు ఎలా రాబోతున్నాడు పరలోకం నుంచి? నేను రాత్రి ఆలోచన చేస్తూ కొన్ని విషయాల్ని రాశాను. ఏంటంటే మొదటిసారిగా వచ్చినప్పుడు ఎలా ఉంది, రెండోసారిగా వచ్చినప్పుడు ఎలా రాబోతున్నాడు అనేది. సో మొదటిసారిగా
ఆయన జన్మను పరిశీలన చేస్తే ఆయన ఎక్కడ పుట్టాడు? ఒక పశువుల పాకలో పుట్టాడు. కానీ రెండోసారి భూమి మీదకి వచ్చేటప్పుడు ఎక్కడ దిగబోతున్నాడు తెలుసా? మేఘాల మీద రాబోతున్నాడు. ఎక్కడ దిగబోతున్నాడు? ఒలివ అనే ఒక కొండ మీద దిగబోతున్నాడు. దిగినప్పుడు ఏం జరగబోతుంది తెలుసా? ఆ యొక్క కొండ అంతా కూడా 2 భాగాలుగా చీలిపోతుంది. రెండోది ఏంటంటే, ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి స్థలం లేదని మొదటిసారి వచ్చినప్పుడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? ఈ లోకాన్ని అంతా పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఓకే, దాని తర్వాత ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు మొదటిసారిగా ఒక గాడిద మీద వెళ్ళాడు. గాడిద మీద వెళ్ళి ఎవరు వెళ్తారు తెలుసా? ఒక సేవకులు వెళ్తారు, సర్వెంట్స్. కానీ రెండోసారి వచ్చినప్పుడు యెరూషలేములో దేని మీద ప్రవేశించబోతున్నాడు తెలుసా? గుర్రం మీద. ఓకే, ప్రకటన గ్రంథం చదివితే మనకి హార్స్ మీద ఆయన ప్రయాణం చేయబోతున్నాడు. ఎందుకు? గుర్రం మీద ఎవరు ఎక్కుతారు? రాజులు. ఓకే, దాని తర్వాత సిలువ శ్రమలు పొందేటప్పుడు ఒక గొర్రె పిల్ల వలె బలైపోయాడు మొదటిసారి వచ్చినప్పుడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాడు తెలుసా? కొదమ సింహం గర్జించే సింహం వలె ఉండబోతూ ఉన్నాడు. దాని తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తలకే ముళ్ళ కిరీటం పెట్టబడింది. రెండోసారి రాబోయేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? రాజులు అందరూ కలిపి, అంటే అందరిపైన ఈయనే మహారాజు కాబట్టి ఆయన తల మీద ఒక కిరీటం ఉండబోతుంది, రాజ కిరీటం అంటారు, ఆ కిరీటం ఉండబోతుంది. దాని తర్వాత సిలువలో ఆయన చూడటానికి సొగసైన లేదని యెషయా చెప్పాడు. ఎందుకంటే ఆయన పొందిన శ్రమలు కానీ, ఆయన పొందిన బాధలు కానీ, ఆయన పొందిన వేదన బట్టి ఆయన చూస్తే మన కళ్ళతో ఆయన చూడలేము. కానీ రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన నేత్రాలు ఎలా ఉండబోతున్నాయి? అగ్ని జ్వాలల వలె. అగ్ని జ్వాలలు అంటే ఒక మంట వలె. ప్రకటన గ్రంథం జరిగితే ఆయన స్వరం ఎలా ఉంటుందంటే తెలుసా? తరంగంలో ధ్వని వలె. ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే, ఆయన వచ్చి కనుక నుంచుంటే ఆయన ముందు ఎవడు నుంచోలేడు. ఇంకొకటి, సిలువలో చచ్చిపోయేటప్పుడు ఆయన కొరడాలతో కొట్టాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతా ఉన్నాడు తెలుసా? ఇనుప దండం తీసుకొని ప్రజల్ని పరిపాలించబోతా ఉన్నాడు. రెండోసారి వచ్చినప్పుడు ఇనుప దండం తీసుకొని ప్రజలను పరిపాలించబోతా ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, మొదటిసారికి రెండోసారికి తేడా మీరు గమనించడానికి. చాలామంది అనుకుంటారు కదా, ఈ స్టేట్మెంట్ చెప్తారు ఏంటంటే, గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ హీ హేట్స్ ద సిన్. దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే పాపాన్ని ద్వేషించేవాడు కాబట్టి ఏం చేశాడు? కలవరి శిలువలో తన కుమారుణ్ణి బలి అప్పగించాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా? కీర్తనలోని 7వ అధ్యాయం 11వ వచనంలో ఏమిటంటే, ఆయన పాపులతోని ప్రతిరోజు కూడా కోపపడి కూడా వాళ్ళని చూసి, పాపం చేసే వాళ్ళని తర్వాత సిన్నర్స్ని చూసి ఆయన రోజు కూడా కోపపడే దేవుడు. మరి అలాంటప్పుడు ఇంకా సిన్నర్స్ని ఏ విధంగా ప్రేమిస్తాడు? పాపి అయిన వాడు తను తగ్గించుకొని వచ్చి పాపానికి క్షమాపణ పొందితే అప్పుడు క్షమిస్తాడు. అంతేగాని పాపం స్థితిలోనే ఉండి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పుడు కూడా కలగనొద్దు. నేను ఇందాక చెప్పాను, గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ హోలీ అంటే దానికి అర్థం ఏంటంటే, పాపులు ప్రేమించడం, పాపం అనే దాన్ని అసలు ప్రేమించడం, దాని నుంచి దూరం అయిపోయిన దేవుడు ఆయన. కాబట్టి ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడు మనసులో ఉంచుకోవద్దు. గాడ్ లవ్స్ ద సిన్నర్ బట్ హీ హేట్స్ ద సిన్. అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఓకే, ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషించేవాడు. అట్ ద సేమ్ టైం అదే పాపుల్ని ఏం చెప్పబోతున్నాడు తెలుసా? నరకంలో పడైపోతున్నాడు. మరి ప్రేమించేవాడు నరకంలో ఎలా పడేస్తాడు? నో, ఆయన పాపం పట్ల ఉగ్రత కలిగిన వాడే ఉన్నాడు. అట్ ద సేమ్ టైం పాపం చేసే వాళ్ళ పట్ల కూడా ఉగ్రత కలిగిన వాడే ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వద్దాం. 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు ధవలమైన, ఇంగ్లీష్లో అయితే వైట్ అని ఉంది కదా, వైట్ థ్రోన్, మహాసింహాసనము, దాని యందు ఆసీనుడైన ఎన్నో ఒకడిని చూచి తిని. ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? యోహాన్. ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాన్ కాబట్టి యోహానే రాస్తూ ఉన్నాడు. ఓకే, ఏం చూశాడంటే ఒక తెల్లని సింహాసనం అనేది వేయబడ్డది. ఓకే, తెల్లని సింహాసనం అనేది వేయబడ్డది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంట? ఎవరు? దాని యందు ఆసీనుడైన ఎన్నో ఒకడిని చూచి తిని అని చెప్పాడు. ఓకే, సో ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే, మనం కొన్ని లేఖనాలను పరిశీలన చేస్తే ఇది ఇక్కడ తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు.
సో యోహాను సువార్తకి వెళ్ళేసి మీరు తర్వాత చదవండి, ఈ వచనం రాసుకోండి. 5వ అధ్యాయంలోకి వెళ్ళేసి 21 నుంచి 23 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందంటే మనుషులందరూ కూడా తీర్పు తెచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఓకే, సో ఇక్కడ ఈ సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఓకే, తర్వాత ఇక్కడ ధవలమైన అని ఎందుకు వాడబడ్డది అంటే వైట్ థ్రోన్ అని ఎందుకు ఉపయోగించబడ్డది? వైట్ అనేది దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. చాలామంది పరిశుద్ధత అనుకుంటారు. ఓకే, వైట్ అనేది న్యాయానికి సాదృశ్యం. ఓకే, వైట్ అనేది న్యాయానికి సాదృశ్యం, తర్వాత జడ్జిమెంట్కి సాదృశ్యం. అందుకనే ధవలమైన అనే మాట ఉంది అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపులందరికీ, ఓకే, ఆ పాపులు ఎవరనేది నేను ఇందాక చెప్పాను. మొదటిగా దేవుణ్ణి అంగీకరించిన వారికి, రక్షణ పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి. సో ఆ మారు మనసు పొందకుండా ఉండి దుష్ట సంబంధమైన కార్యాలన్నీ చేసిన వాళ్ళు, ఓకే, వాళ్ళకి తీర్పు తెచ్చడానికి ఇక్కడ కూర్చున్నాడు. సో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏమైంది అక్కడ చదవండి ఒకసారి. భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుంచి పారిపోయేను. అక్కడ ఏమైంది? భూమి ఆకాశములు ఆయన సముఖం నుంచి పారిపోయాను. భూమి ఆకాశంలో పారిపోవడం ఏంది? దేవుడు తీర్పు తెచ్చడానికి, తీర్పు తెచ్చేటప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు భూమి ఆకాశంలో పారిపోవడం ఏంది? ఇంగ్లీష్లో చదవండి ఒకసారి, ఏముంది అక్కడ ఎన్ఐవి నుంచి. ఫ్రమ్ హిస్ ప్రజెన్స్. ఓకే, భూమియు తర్వాత ఆకాశం అనేది పారిపోయానుంది అక్కడ. ఎందుకు పారిపోయాయి? ఎందుకో తెలుసా? చాలామంది అనుకుంటారేమో ధవల సింహాసనం వేసినప్పుడు దేవుడు ఒక ప్రదేశంలో ఉండి తీర్పు తీరుస్తుంటే మేము ఇంకో ప్రదేశానికి పారిపోతామని చెప్పేసి. టెక్నాలజీ ఎక్కువ కదా, సో వాళ్ళు అనుకుంటారు మేబీ ఫ్లైట్లు వేసుకునో, రాకెట్లు వేసుకునో, లేకపోతే సముద్ర మార్గంలో షిప్లు వేసుకునో దేవుని ఉగ్రత నుంచి పారిపోదాం అనుకుంటారు. కానీ తీర్పు తీర్చేటప్పుడు దేవుని సింహాసనం ఉన్నప్పుడు ఆ ఎదుట అందరూ ప్రత్యక్షమవుతారు. పారిపోవడానికి ఒక ప్లేస్ అనేది ఏమి కూడా ఉండదు. పారిపోవడానికి ఒక ప్లేస్ అనేది ఏమి కూడా ఉండదు. ఆయన సింహాసనం ముందు నుంచున్నప్పుడు భూమి పుట్టుక నుంచి, అంటే ఆదాము దగ్గర నుంచి, ఓకే, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ అక్కడ నుంచి ఉంటారు. ఎవరో అవిశ్వాసులు, దేవుణ్ణి అంగీకరించిన వారు, పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని బాగా ఆనందిస్తూ జీవించేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉండబోతూ ఉన్నారు. సో దేవుడు సింహాసనాన్ని వేసినప్పుడు భూమి ఆకాశాలు పారిపోవడం గల కారణం ఏంటంటే ఏ ఒక్క ప్రదేశం కూడా ఉండదు మళ్ళీ పారిపోవడానికి. ఏ ఒక్క ప్లేస్ అనేది కూడా ఉండదు మళ్ళీ దేవుని ఉగ్రత నుంచి పక్కా పోవడానికి. నేను అక్కడికి వెళ్ళి దాక్కుంటాను, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను అనుకోద్దు. ఓకే, ట్రిబులేషన్లో అయినా, శ్రమల కాలంలో అయినా కొంచెం నయం. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చేత అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. శ్రమల కాలంలోనే శ్రమలు పొందేటప్పుడు భూమి ఉంటుంది, కొండలు ఉంటాయి, గుట్లు ఉంటాయి. అప్పుడు దేవుని ఉగ్రతను తట్టుకోలేక జనాలు ఏం చేస్తారంటే కొండల దగ్గరికి వెళ్తారు. కొండల దగ్గరికి వెళ్ళి ఆ ఉగ్రతను తట్టుకోలేక కొండ నా మీద పడి నేను చచ్చిపోతా, ఈ ఉగ్రతను నేను భరించలేకపోతున్నా అని చెప్తారు. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే రెండోసారి తీర్పు తెచ్చేటప్పుడు ఏమీ కూడా ఉండదు. అంటే నువ్వు పారిపోవడానికి కానీ, నువ్వు దాక్కోవడానికి కానీ ఏ ప్రదేశం కూడా ఉండదు. ఓకే, అందుకని అక్కడ వాక్యం ఏముంది? దేవుడు ఎప్పుడైతే తీర్పు తెచ్చడానికి సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు ఆకాశములు తర్వాత భూమి కూడా పారిపోయినవి. తర్వాత వాటికి నిలువ చోట కనబడకపోయేను. అంటే అవి పూర్తిగా అంతమైపోయాయి. ఓకే, దాని తర్వాత 12వ వచనం, ఇది అసలైన విషయం. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ఈ వచనం చూడండి ఎన్ని విషయాలు చెప్పాడో. మరియు గొప్పవారేమి అంటే ఎవరో?
గొప్పవారంటే ఎవరో ఈ లోకంలో గొప్పవాళ్ళుగా పిలువబడేవాళ్ళు, డబ్బు ఉండి దేవుని దగ్గరకు రాకుండా ఉండేవాళ్ళు, డబ్బు ఉండి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, డబ్బు ఉండి ఆస్తులుండి దేవుణ్ణి రిజెక్ట్ చేసిన వాళ్ళు గొప్పవారేమి, తర్వాత కొద్దివారేమి అన్నది. అంటే ఎవరో నీకు డబ్బున్నా లేకపోయినా, అందం ఉన్నా అందం లేకపోయినా, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. దెర్ ఈజ్ నో ఛాన్స్ వేర్ యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సింహాసనం నుంచి పక్క పోవడానికి అక్కడ క్యాస్ట్ పనికిరాదు, మీ ఊరి పనికిరాదు, మీకున్న ఉద్యోగం పనికిరాదు, మీకున్న డబ్బులు పనికిరావు, మీకున్న జ్ఞానం పనికిరావు, ఏది పనికిరాదు. అందుకనే యోహాను చూసి మరీ రాశాడు ముందేం జరగబోతుందని. ఏమని? కొద్దివారేమి గొప్పవారేమి, డబ్బున్న వాడైనా డబ్బు లేనివాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా కానీ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. ఓకే, దాని తర్వాత విషయం, అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు అనేది ఫ్లూరల్, ఇంగ్లీష్లో అయితే బుక్స్. ఏం గ్రంథాలు? ఏం గ్రంథాలు విప్పబడ్డాయి? అక్కడే తప్పు చేస్తారు చాలామంది. అది జీవపు గ్రంథం కాదు. జీవపు గ్రంథం అనేది దాని తర్వాత ఉంది. జీవపు గ్రంథం అనేది ఒకటే బుక్, ఇట్ ఈస్ సింగులర్. ఓకే, బుక్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది కదా, అది సింగులర్. కానీ ఇక్కడ మీరు పరిశీలన చేస్తే గ్రంథములు, బుక్స్ వర్ ఓపెన్డ్. ఈ పుస్తకాలు ఏంటి? తీర్పు తీర్చే రోజు ఏమైంది తెలుసా? ఒక వ్యక్తి వచ్చి నుంచుంటాడంట, నేను ఆ తప్పు ఎక్కడ చేశాను, ఈ తప్పు ఎక్కడ చేశాను, నేను అక్కడ పోయి చేశాను, ఇక్కడ పోయి చేశాను, నేను ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదని చెప్పేసి చాలామంది ఎక్స్క్యూజెస్ ఇస్తారు. ఈ గ్రంథాలన్నీ ఏంటో తెలుసా? సాక్ష్యాలు, విట్నెస్. ఎవడైతే తప్పు చేశాడో ఆ తప్పులన్నీ కూడా రాసి పెట్టాడు దేవుడు. నువ్వు ఈరోజు వ్యభిచారం చేసావా, ఆ వ్యభిచారం గురించి రాసి పెట్టాడు. పలానా రోజు, పలానా తారీఖు, పలానా ప్లేస్లోని పలానా వ్యక్తి వాహనంపైకి వెళ్ళేసి ఈ ఊరిలో అయితే ఎవడో చోటు అని చెప్పేసి పక్క ఊరి పోయి వ్యభిచారం చేశాడు, ఇదిగో ఈ ప్లేస్ అని చెప్పేసి డెస్టినేషన్ తర్వాత నువ్వు ఎక్కడ పోయావో, ఏ టైంలో చేసావో, ఏ స్పాట్లో చేసావో నేను చెప్తాను కదా. మీరు ఒక లాడ్జ్లో చేస్తే ఆ లాడ్జ్ పేరు కూడా ఉంటుంది అక్కడ. మా దగ్గర తెలివిగలరు కొంతమంది ఉన్నారు మా ఊర్లో. వాళ్ళు అనుకుంటారు ఈ ఊర్లో కాదు వేరే ఊర్లో పాపం చేస్తే ఏం కాదు అనుకుంటారు, అక్కడైతే దేవుడు చూడ్డా అనుకుంటారు. కానీ ఆ స్పాట్ కూడా నువ్వు ఎక్కడ పాపం చేసావు, ఏ టైంకి వెళ్ళావు, నీతో పాటు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఏ తప్పు చేసావు, ఏ దోషం చేసావు అనేది ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టాడు అక్కడ. ప్రతి ఒక్కరు కూడా నువ్వు అబద్ధం చెప్పావా, అబద్ధం అక్కడ రాసి ఉంటుంది. నేను అబద్ధం చెప్పాను, అబద్ధం అక్కడ రాసి ఉంటుంది. వ్యభిచారం చేసావా, అది అక్కడ రాసి ఉంటుంది. మద్యం తాగావా, అక్కడ రాసి ఉంటుంది. స్మోకింగ్ చేసావా, అది అక్కడ రాసి ఉంటుంది. నువ్వు పోర్నోగ్రఫీ చూసావా, అది అక్కడ రాసి ఉంటుంది. ప్రతి ఒక్క పాపం కూడా అక్కడ రాసించబడింది. అందుకని బుక్స్ అని రాయబడ్డ. ఇంకో విధంగా చెప్పాలంటే మన జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ రాస్తుంది. మనం ఏం చేస్తున్నామో, ఏ తప్పులు చేస్తున్నామో అన్నీ కూడా రాసి అక్కడ పెట్టాడు దేవుడు. సో ఇక్కడ చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను. గాడ్ డజంట్ నీడ్ ఎనీ విట్నెస్. కానీ మనుషులు ఏ ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదని చెప్పేసి తీర్పు తీర్చినప్పుడు ప్రతి ఒక్కదాన్ని రాసి పెట్టాడు దేవుడు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా సూక్ష్మంగా కూడా రాసి పెట్టాడు అక్కడ. అందుకని అక్కడ ఉంది గ్రంథములు విప్పబడెను. దాని తర్వాత ఏమైంది? మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఇది వేరే పుస్తకం, లైఫ్ ఆఫ్ బుక్ అంటాం కదా, ఇది జీవగ్రంథం. జీవగ్రంథం అంటే ఏంది? జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి? దేవుని సంఘానికి వచ్చి నటించిన వాళ్ళకా, దేవుని సంఘానికి వచ్చి పాటలు పాడిన వాళ్ళకా, లేదా ఆన్లైన్లోని 24/7 అని చెప్పేసి వర్షిప్ పెట్టిన వాళ్ళకా, లేదా దేవుని సన్నిధికి వచ్చేసి ఆస్తుల మెసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకా వాళ్ళ పేర్లో ఉండేది? నో, అది జరగని పని. ఎవడైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి పాప జీవితాన్ని విడిచిపెడతాడో వాడి పేరు దాంట్లో ఉంటుంది. రక్షణ పొంది మారు మనసు పొంది పాపాన్ని ద్వేషిస్తూ పరిశుద్ధునిగా బ్రతుకుతారో వాడి పేరు జీవగ్రంథంలో ఉంటుంది.
జీవ గ్రంథం పేరే ఉంది. ఏంటి? జీవింపజేయ గ్రంథం, బ్రతికించే గ్రంథం. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే రక్షణ పొంది, మారు మనసు పొంది, వ్యభిచారాన్ని, పాపాన్ని, ప్రతి ఒక్క దుష్ట సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికిన వాడి పేరు అక్కడ ఉంటుంది. దేవుడు ఈ జీవగ్రంథాన్ని ఎందుకు తెచ్చాడు తెలుసా? రండి, తీర్పు తీర్చబోతున్నాను మీకు. మీ పేర్లు జీవగ్రంథంలో లేదు. జీవగ్రంథంలో లేదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక టైం తీసుకొని మారు మనసు పొందడానికి సమయం తీసుకొని ప్రార్థన చేయలే, మీ పాపాన్ని ఒప్పుకోలేదు. ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం, మత్తయి సువార్త రండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు, ఏ దినం? తీర్పు తీర్చే దినం, ఉగ్రత దినమందు, సింహాసనం ఎదుట నుంచున్న రోజు ఏం జరగబోతుందని తెలుసా? నన్ను చూచి అనేకులు, అనేకులు, ఇంగ్లీష్లో అయితే మెనీ అని, అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మీ నామమును మేము ప్రవచింపలేదా? దాని తర్వాత నీ నామమును దయ్యాలు వెట్టలేదా? దాని తర్వాత నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇంకా కొన్ని నేను యాడ్ చేస్తున్నా. ప్రభువా నీ సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన ఆ బట్టలు వేసుకొని నేను పాట పాడలేదా? ప్రభువా నీ సన్నిధికి వచ్చి పరిశుద్ధముగా నటిస్తూ పని చేయలేదా? ప్రభువా నీ సన్నిధికి వస్తూ నేను వంట చేయలేదా, బాత్రూమ్లు క్లీన్ చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదని ఎక్స్క్యూజెస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చేయలేదా అని ఎవరో అనేక మంది పాస్టర్లు కూడా అక్కడ ఉంటారు తెలుసా? అనేక మంది పాస్టర్లు, అబద్ధ బోధకులు ఈరోజు కనపడుతున్నారు కదా చాలామంది. ఈ అబద్ధ బోధకులందరూ కూడా సింహాసనం ఎదుటి నుంచుంటారు. నుంచొని ఏం చెప్తారు తెలుసా? ప్రభువా భూమి మీద ఉన్నంతకాలం మేము చర్చిలో ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళాం? మేము పాటలు పాడాం కదా, వాక్యం చదివాం కదా, అద్భుతాలు చేసాం కదా, పరిచయం చేసాం కదా, డబ్బులు ఇచ్చాం కదా. ఎలాంటి వాళ్ళందరూ తీర్పు దిన రోజు వచ్చి దేవుని ఎదుట నిలబడి అడుగుతూ ఉంటారంట. అడిగితే దేవుడు ఏం చేస్తుంది తెలుసా వాళ్ళని? సరే బలా నమ్మకమైన మంచి దాసురా, చాలా పరిచయం చేసావు, ఇక రా అని పిలవాడు అక్కడ. బలా నమ్మకమైన మంచి దాసుడా, బాగా పాటలు పాడావు, రా అని పిలవాడు అక్కడ. బలా నమ్మకమైన మంచి దాసుడా, బాగా ప్రసంగాలు చెప్పావు, రా అని అన్నాడు అక్కడ. బలా నమ్మకమైన దాసురా, మంచిగా అద్భుతాలు చేసావు, అవి చేసావు, ఇవి చేసావు, సేవకుల్ని మంచిగా ట్రీట్ చేసావు అని చెప్పేసి రా అండి అక్కడ. ఏమన్నాడు తెలుసా? చూడండి, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. చాలామంది అనుకుంటారు, చర్చిలో చెప్పుకుంటారు ఏమని, నేను క్రిస్టియన్ని, నేను క్రీస్తుని వెంబడిస్తున్నావు. కానీ ఒకరోజు వస్తుంది ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వెవడో నాకు తెలియదని దేవుడు చెప్పే రోజు వచ్చింది. నువ్వెవడవో తెలియదు నాకని చెప్పే రోజు వచ్చింది దేవుడు. ఈరోజు సంఘంలో అనేక మంది క్రైస్తవ పేరు పెట్టుకొని నేను రక్షణ పొందాను, నేను అది చేశాను, జీవితంలో మార్పు లేనప్పుడు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా నీకు నువ్వు రక్షణ పొందావని చెప్తే క్రీస్తు జీవితం నీలో కనబడితే, ఆ క్రీస్తు జీవితం నీలో లేదంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు నిజంగా రక్షణ పొందలే. సాతాను నిన్ను రక్షణ పొందావని చెప్పేసి ఒక భ్రమలో పెట్టింది. ఆ భ్రమలో ఉన్నప్పుడు ఏమైతే తెలుసా? తీర్పు తీర్చే రోజు ఇక వీళ్ళతో పాటు మీరు కూడా కలిసిపోతారు. వీళ్ళతో పాటు ఒకళ్ళు అయిపోయి ఏం చెప్తారు? దేవా నేను ఆ రోజు సంఘంలో అది చేశాను, ఈరోజు సంఘంలో ఇది చేశాను, నన్ను రక్షించవా, నన్ను పరలోకాన్ని తీసుకోవాలని ఆ రోజు బతులాడతారు. కానీ దేవుడు అంటే తెలుసా? మీరు దేవుని సంఘానికి వచ్చి నటించారు, మీరు అసలైందని రక్షణ పొందకుండా ఏం చేశారంటే పాటలు పాడారు, దానివల్ల ఉపయోగం ఉండదు. రక్షణ పొందకుండా మీరు పరిశుద్ధంగా నటించారు, రక్షణ పొందకుండా మీరు డేకన్లుగా చేశారు, రక్షణ పొందకుండా మీరు పరిచయం చేశారు, రక్షణ పొందకుండా మీరు అద్భుతాలు చేశారు, రక్షణ పొందకుండా మీరు ఎన్నో చేశారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా చివరికి? మీరెవరో నాకు, ఆయన చెప్పిన మాట చూడండి, నేను మిమ్మల్ని ఎరగను. అంటే ఏంది? అసలు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదురా బాబు, మీరెవడో నాకు సంబంధం లేదు.
మీరెవరో పాస్టర్కి తెలుసు, మీరెవరో డేకన్స్ తెలుసు, మీరెవరో మీ తోటి విశ్వాసులు తెలుసు, కానీ మీరు తెలియదు. ఎందుకంటే మీరు రక్షణ పొందలేదు. అది చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కేటగిరీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు అనుకుంటా నేను. ఏంటి, తీర్పు తీర్చే రోజు, ఆయన ముందు కూర్చునే రోజు చాలామంది చెప్పబోతున్నామని, ఆయన ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు చాలామంది చెప్పబోతున్నారు ఏమని తెలుసా? ప్రభువా, నీ నామం అది చేయలేదా, నీ నామంలో ఇది చేయలేదా, నేను నీ పరిచయం చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదని చెప్పేవాళ్ళు వస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరెవడో నాకు తెలియదు. తర్వాత ఒకసారి ప్రకటన గ్రంథంకి వద్దాం. ఒకసారి 12వ వచనం మళ్ళీ చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట్టు చూచిన. అప్పుడు గ్రంథములు విప్పబడిను, ఆ జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడిను. ఆ గ్రంథములు యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు నొందిరి. మనం ఈ గ్రంథాలు ఎందుకు రాసి పెట్టాడనంటే నేను మీకు చెప్పాను, ఎందుకు? సాక్ష్యాన్ని ఇవ్వడానికి. సాక్ష్యాలు నేను చెప్పా కదా, నేను ఆ తప్పు ఎక్కడ చేశాను, ఈ తప్పు ఎక్కడ, ఇంక ఎక్కువగా ఎక్స్క్యూజెస్ ఇచ్చారనుకోండి, ప్రొజెక్టర్ చూపెడతారు అక్కడ. అది చేశాను ఇది చేశాను అన్నారు అనుకోండి, ప్రొజెక్టర్ చూపెడతాడు. ఎక్కడ ఏ కార్యాలు చేసాం ప్రతి ఒక్కడు కూడా. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో చెప్తాడు 4:13 ఆయన కంటికి కనబడిందంటూ ఏది లేదు, ఆయన కంటికి స్పష్టమైందంటూ ఏది కూడా లేదంట. ఎవ్రీథింగ్ హీ సీస్, ఎవ్రీథింగ్ హీ వాచెస్. కానీ మనుషులు మనం అతి తెలివిగాల్లో మనకు ఏం చేస్తుంది తెలుసా? చీకట్లో పోయి తప్పు చేస్తే ఎవడు చూస్తాడు? నేను కూడా అనుకున్నా ఒకప్పుడు, అట్టే చాలా తప్పులు చేసిన. చీకట్లో పోయి తప్పు చేస్తే ఎవడు చూస్తాడు? దేవుడికి ఏమైనా తెలుసా? మూడో వ్యక్తి లేడు కదా, ఇంకా దేవునికి ఎట్టొచ్చు. ఇవన్నీ ఒకరోజు బయటకు వస్తాయి. ఇగో ఈ పుస్తకంలో రాసి పెట్టింది అయ్యే. ఇక్కడ ఇంకో విషయం ఉంది, చూడండి ఒకసారి. ఆ గ్రంథములు యందు వ్రాయబడిన వాటిని బట్టి క్రియలు చొప్పున వాని క్రియలు చొప్పున మృతులు తీర్పు నొందిరి. మృతులు తీర్పు నొందడం ఏంటి? చచ్చిపోయారు కదా, ఇక వాళ్ళ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది ఈ భ్రమలో ఉంటారు, చచ్చిపోవడంతోనే జీవితం అయిపోయిందని. గుర్తుపెట్టుకుని ఆ చచ్చిపోయిన ఇగో శరీరంతో పాటు ఆత్మ నరకానికి పోతే ఆ నరకం నుంచి మరలా ఆ ఆత్మను తీసుకొచ్చి దేవుడు తీర్పు ఎదుటి ఉంచబడతాడు. అందుకని ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మాట రాశాడు, ఏంటిది? వాని క్రియలను బట్టి మృతులు, అంటే చచ్చిన వాళ్ళు కూడా లేచే రోజు ఒకటి ఉంది. వ్యభిచారం చేసి, జారత్వం చేసి, దొంగతనం చేసి, నరహత్యలు చేసి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మరలా దేవుని ఎదుట వచ్చి నుంచునే దినం ఒకటి రాబోతా ఉంది. అందుకని ఏముందాడు? వాని క్రియలను బట్టి మృతులు తీర్పు నొందిరి. తీర్పు నొందేటప్పుడు ఏమైంది ఒకసారి చూద్దాం. ఓకే, తీర్పు నొందేటప్పుడు ఏమైందో చూద్దాం. దాని కింద ఒక మాట రాశాడు, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఈ మాట ఎందుకు రాశాడండి ఇక్కడ? ఈ మాట ఎందుకు రాశాడు? సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించడం ఎందుకు రాశాడు? చాలామంది అనుకుంటారు సముద్రంలో పడి చచ్చిపోతే ఇక మనం దేవునికి దొరకమనుకుంటారు. నీటిలో కలిసి చచ్చిపోతే దేవునికి మనం మన బాడీ దొరకదు అనుకుంటారు. అదంతా పిచ్చి భ్రమ. ఒకరోజు రాబోతుంది, సముద్రం వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా? నాలో ఇంతమంది పడి చచ్చిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక బోటు నీటిలో మునిగి చచ్చిపోయింది కదా, మీకు అందరికీ తెలుసు. ఓకే, ఆ బోట్లోనే ఎంతోమంది త్రాగుతూ, వ్యభిచారం చేస్తూ, తర్వాత డాన్సులు వేస్తూ చచ్చిపోయారు కదా. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఏ బోట్లో అయితే ఎంజాయ్ చేస్తూ చచ్చిపోయారో, ఏ బోట్లో అయితే పాపం చేస్తూ చచ్చిపోయారో, వాళ్ళందరూ కూడా సముద్రం ఏం చేయబోతుంది తెలుసా? సముద్రం దేవుని మాట విని ఏం చేస్తుంది తెలుసా? దేవా, ఇదిగో సముద్రంలో పడి చచ్చిపోయిన నీళ్ళయ్యా, ఇదిగో వీళ్ళకి తీర్పు తెచ్చాను, తీసుకొచ్చి ఇచ్చిద్దంట. దాని తర్వాత ఇంకోటి ఉంది, ఏంటి తెలుసా? మరణమును పాతాళమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించాను. ఇంకొకటి, సముద్రం మృతులను అప్పగించింది. చాలామంది అగ్నితో అంటే మంట చేత కాల్చబడి చంపబడ్డారు కదా, మరి వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు అంతమైంది అనుకుంటారు. కానీ అగ్ని కూడా ఏం చేస్తుంది తెలుసా? ఆ రోజు
దేవుడు సింహాసనం మీద నుంచుంటే ఆ అగ్ని తీసుకొచ్చి దాని చేత చచ్చిపోయిన అందరూ తీసుకొచ్చి అప్పగిచ్చేదండి. ఇదిగో ఇంతమంది కాల్చుకొని చచ్చిపోయారు, ఎంతమంది పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు, ఇంతమంది ఇదైపోయారని చెప్పేసి అగ్ని తీసుకొచ్చి వాళ్ళ దేహాలను అప్పగించిద్దంట. చూడండి, మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అంటే చచ్చిపోయి ఇప్పుడు నరకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట మరలా ఒకరోజు నిలబడబోతూ ఉన్నారు. ఓకే, దాని తర్వాత చూడండి ఏమైందో, వారిలో ప్రతి వాడును, ఇక్కడ ఒక మాట్లాడు, ప్రతి వాడును, ఎవ్రీవన్. దేవుడు ఊరికి తీర్పు తెచ్చడు. పలానా భరత్ నగర్ వాళ్ళు మీరు ఇక మీకు తీర్పు వచ్చేసి వెళ్ళిపోండి, నరకంలో పడిపోండి, అట్లా చేయడు. పలానా వాషి వాళ్ళు మీరంతా గ్రూపు మీరు తప్పు చేశారు కాబట్టి నరకానికి వెళ్ళిపోండి అని చెప్పడం. తర్వాత పలానా తెలంగాణ వాళ్ళు నరకానికి అట్లా కాదు. ప్రతి వాడు, ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ బి జడ్జ్. అక్కడ వాక్యంలో చూడండి ఎంత స్పష్టంగా రాశాడు, ప్రతి వాడును. ఏమనుంది, తన క్రియల చొప్పున తీర్పు నొందెను. క్రియలు అంటే ఏంటి? భూమి మీద బ్రతుకున్నప్పుడు చేసిన వ్యభిచారాలు, భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆడిన అబద్ధాలు, భూమి మీద బ్రతుకున్నప్పుడు చేసిన దొంగతనాలు, భూమి మీద బ్రతుకున్నప్పుడు చేసిన నరహత్యలో ప్రతి ఒక్కడు కూడా ఎవ్రీథింగ్ హీస్ గోనా బ్రింగ్. ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన నువ్వు ఈ తప్పు చేసావని చెప్పేసి అందరి ముందు చదివేసి నిత్య నరకాగ్ని గుండంలోకి పడవేయబోతున్నాం. దాని తర్వాత ఏమైంది, మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. మరణమును తర్వాత ఏమనుంది, మృతుల లోకమును అగ్నిగుండములో, ఇంగ్లీష్లో అయితే ల్యాక్ ఆఫ్ ఫైర్ అని. చాలామందికి నరకానికి అగ్నిగుండానికి తేడా తెలియదు, హెల్కి ల్యాక్ ఆఫ్ ఫైర్కి తేడా తెలియదు. ఈ రెండు కూడా ఒకటే అనుకుంటారు, ఈ రెండు కూడా వేరు. ఇప్పుడున్నది నరకం. నరకం ఏంటిదంటే కొద్దో గొప్ప ఓకే అంటే అంత బాధ అయితే ఉండదు అనమాట. ఓకే, మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లోకసువార్త 16వ అధ్యాయానికి పోయి చదవండి. అక్కడ కూడా బాధ ఉంటుంది. కానీ ఈ నిత్యాగ్నిగుండంతో కంపేర్ చేస్తే, ల్యాక్ ఆఫ్ ఫైర్తో కంపేర్ చేస్తే ఈవెన్ 1% కూడా కాదు. ఈ నరకంలో పడిన ధనవంతుడైన ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? లాజరు ధనవంతుడు చచ్చిపోయారు కదా, మీకు అది తెలుసు కదా, ఆ విషయం తెలుసు కదా. ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? లాజరు, నా గొంతు ఆరిపోతుందయ్యా, ఒక్క చుక్క నీరు అక్కడి నుంచి నా దగ్గర పడవే అని చెప్పేసి నరకంలో ఉన్నప్పుడు అన్నాడు. మరి నరకం కంటే ఈ నిత్య అగ్నిగుండం అనేది చాలా డేంజరస్. మరి దాంట్లో ఏమవుతుంది, ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొకటి, నరకంలోకి నీరు వేయడానికి ఒక చుక్క నీరు కూడా అక్కడ పోదనమాట, నీ అగ్ని ఆరపడానికి. సో ఇక్కడ రాసింది ఏంటంటే, మరణమును మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడును. ఆ అగ్నిగుండము రెండవ మరణము. మొదటి మరణం ఏంటిది? మనం చచ్చిపోవడం, ఫిజికల్ డెత్. ఓకే, రెండవది ఏంటిదంటే నిత్య నరకం. దాని నుంచి నిన్ను ఎవడు కూడా కాపాడలేడు, దాని నుంచి నిన్ను ఎవడు కూడా కాపాడలేడు. సో చివరిలో ఒక మాట రాయబడ్డది, ఏంటిది? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడిన ఎల్లా వాడు అగ్నిగుండంలో పడవేయబడును. జీవగ్రంథం అంటే నేను చెప్పాను, జీవింపజేయ గ్రంథము. ఆ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయైతే, ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణ పొంది తమ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతికారు, వాళ్ళ పేర్లు ఉంటాయి దాంట్లో. ఇక్కడ చెప్పేది ఏంటంటే, యోహాను చూస్తూ చెప్తున్నాడు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, ఎవడెవడు తీర్పు పోతున్నాడో, దేవుడు ఎలా తీర్పు చేయబోతున్నాడు అనేది కళ్ళారా చూస్తూ రాశాడు. రాసి ఏం చెప్పాడు చివరిలోని, ఎవని పేరైనో జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడిన ఎళ్ళవాడు అగ్నిగుండంలో పడవేయబడు. అంటే ఎవడైతే యేసుక్రీస్తుని అంగీకరించడో, ఎవడైతే పాపానికి క్షమాపణ పొందడో, ఎవడైతే పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టడో, వాళ్ళందరూ కూడా నిత్య నరకంలోకి పడవేయబోతున్నారు. ఇంకొకటి 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, అదే ప్రకటన కలుద్దాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు.
ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మండు గుండములు అంటే ఏంటి? అగ్ని నిరంతరం కాలుతున్న ఒక గుండములు, ఒక గుంట లాంటి దాంట్లో అని. లేకంటే ఏంటి? ఒక చెరువు. ఓకే, లేక్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే దేవుడు ఈ ప్రదేశాన్ని ఒకటి పెట్టాడు, ఆ ప్రదేశం అంతా కూడా ఈ అగ్ని ఉంటుంది. లేక్ ఆఫ్ వాటర్ అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని? ఒక చెరువు ఉంది, దానికి ఒక ఎకరం ఉందనుకో, 1 ఎకర్ ఉందనుకోండి, దాంట్లో మొత్తం కూడా నీరే ఉంటాయి. సో అదేవిధంగా ఈ లేక్ ఆఫ్ ఫైర్ అనే దానికి అర్థం ఏంటంటే దేవుడు ఒక గుండాన్ని చేశాడు, ఆ గుండంలోని ఈ తప్పుడు క్రియలు చేసిన వాళ్ళందరూ, ముఖ్యంగా మారు మనసు పొందిన వాళ్ళు, యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టుకుని జీవించే వాళ్ళందరూ కూడా ఈ గుండంలో పడవేయబడతారు. ఇంకో విషయం, నరకాన్ని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడారు తెలుసా మీకు? ఎవరు ఎక్కువ సార్లు చెప్పారో తెలుసా? పౌలు చెప్పలే ఎక్కువ సార్లు, పేతురు చెప్పలే ఎక్కువ సార్లు, తర్వాత యాకోబు చెప్పలే ఎక్కువ సార్లు, తర్వాత యోహాన్ చెప్పలే ఎక్కువ సార్లు. నరకాన్ని గురించి ఎక్కువ సార్లు ఎవరు చెప్పారు తెలుసా? ఇంకో విధంగా చెప్పాలి, నరకాన్ని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకు ఆయన మాత్రం ఇచ్చాడు? ఎందుకు? ఇప్పుడు ఈ ఫోన్ నేను తయారు చేశాను, సో ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ప్రతి పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు? నేను చేసిన కాబట్టి దీంట్లో ఏముందో నాకు తెలుసు. నరకం అనేది ఆయన చేత సృష్టించబడింది కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి, దాన్ని ఏర్పరిచాడు కాబట్టి దాని గురించి అంతా ఆయనకు తెలుసు, ఎలా ఉండబోతుందో తెలుసు. అందుకనే దాన్ని ఎక్కువ సార్లు చెప్పాడు ఆయన. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 25:41 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండువారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని గుండంలోకి పోవుడి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. నరకం అనేది ఎవరి కోసం చేశాడంట? ఎవరి కోసం? సాతానికి, తర్వాత వాని యొక్క అనుచరులకి. చాలామంది అంటారు, హిందువులు బుద్ధి లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ప్రేమమయుడు అన్నప్పుడు నరకానికి ఎలా పంపిస్తాడు? నరకానికి పంపించి వాళ్ళని కాలుస్తున్నప్పుడు ఆయన ప్రేమమయుడు ఎలా అవుతాడు అంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను, నరకానికి దేవుడు పంపించట్లా, మనం పోతున్నాం. దేవుడు నరకానికి పంపించట్లా, మనం పోతున్నాం. దేవుడు అదే కదా మత్తయి సువార్తలో చెప్పింది, మీ ఎదుట ఇరుకు ద్వారం పెట్టాను, తర్వాత విశాలమైన ద్వారం పెట్టాను. ఇంకో విధంగా చెప్పాలంటే, మీ ఎదుట ఒక మంచి రోడ్డు పెట్టాను, ఇంకో వేరే రోడ్డు కూడా ఉంది మీ ఎదుట. మీరు మంచి రోడ్డుని వెళ్ళారా, పరలోకానికి వస్తారు. లేదా తప్పుడు క్రియలు చేస్తూ తప్పుడు జీవితం జీవిస్తూ నన్ను అంగీకరించుకుంటా పాపం చేస్తూ బ్రతికారా, ఆ పాపం అనేది ఎక్కడ నడిపించింది? నిత్య నరకాగ్ని గుండానికి నడిపించింది. దేవుడు ఎప్పుడు కూడా ప్రజల్ని నరకానికి పంపించడు, మనుషులు చేసిన క్రియలు బట్టి వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు మీ ఎదుట రోడ్డు ఉంది, 2 రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు ముందుకెళ్తే గుంట ఉంది, ఇంకో రోడ్డు బాగానే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? మంచి రోడ్డుని చూసి పోవాలి. ఇప్పుడు గుంట రోడ్డును పోయి మనం పడితే ఎవరు తప్పది? మన తప్పు. చాలామంది అనుకుంటారు, ప్రేమమయుడైన దేవుడు ఇంతమంది నరకాన్ని పంపించి ఎలా శిక్షిస్తున్నాడు అనుకుంటారు. ఏంటో తెలుసా? ప్రేమమయుడు కాబట్టే మొదటగా ఆయన కుమారుని మరీ పంపించాడు మన కోసం, దరిద్రులమైన మన కోసం, దౌర్భాగ్యులమైన మన కోసం, పాపులమైన మన కోసం ఆయన కుమారునే పంపించాడు మొదటిసారి. ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమను వివరించి రాయాలంటేనంట ఆ భూలోకం అంతా కూడా సరిపోతుందంటే ఇంకుతో రాస్తే. అంతగనగా ప్రేమించిన ఇంకేం కావాలి? నీ భార్య నిన్ను ప్రేమించదే, నీ భర్త నిన్ను ప్రేమించదే, నీ బంధువులు నిన్ను ప్రేమించదే, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా అంతకనగా ప్రేమించరు. అంతకంటే గొప్పగా ప్రేమించి వచ్చి కలవరసులో చనిపోయాడు. చనిపోయి ఏం చెప్పాడు? మీరు రక్షణ పొందాలంటే మీ పాపాలను ఒప్పుకోండిరా బాబు, ఒప్పుకొని నా దగ్గరకు వచ్చి మారు మనసు పొందని అజ్జాలు అంతే అన్నాడు. కొండ ఎక్కమన్నాడా, గుట్ట ఎక్కమన్నాడా, హిమాలయకు బొమ్మన్నాడా రక్షించబడాలంటే? ఏం చెప్పరా? సాల్వేషన్ ఈజ్ సింప్లిఫైడ్. మనం దోషులమని, మన పాపులమని, మనం చస్తే నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి తెలుసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పాపానికి క్షమాపణ అడగన్నాడు. అది హార్డా?
ఒక చక్కనైన మార్గాన్ని, సింపుల్ వేని తీసుకొచ్చి పక్కన పెట్టా కానీ జనాలు ఎలా ఉన్నారు తెలుసా? నాకొద్దు, నేను పవిత్రంగా ఉండను, నాకు వ్యభిచారమే కావాలి, నాకు శరీరాశలే కావాలి, నాకు లోకానుసారమైన జీవితమే కావాలి, నాకు స్మోకింగే కావాలి, నాకు డ్రింకింగే కావాలి, నేను దొంగతనమే చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను బ్రతుకుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు విడవబడతారు, కానీ తీర్పు తీర్చే రోజు ఆయన ముందొచ్చి నుంచుంటారు. తీర్పు తీర్చే రోజు ఆయన ముందొచ్చి మీరు నిలబడాలి. యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్ దేర్. నువ్వు ఏక విషయాలు కూడా చెప్పలేదు. దేవా నాకు సువార్త ఎవడు చెప్పలేదు, దేవా నేను సువార్త ఎప్పుడు వినలేదు, దేవా నా పాస్టర్ ఎప్పుడు నాతో పర్సనల్గా మాట్లాడలేదు, దేవా సంఘంలో ఉన్న పెద్దలు ఎప్పుడు వచ్చి నాతో అయ్యా నువ్వు చర్చికి రాని చెప్పలేదు అని యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజ్ దేర్. నేను పోయినసారి కూడా ఒక మాట చెప్పాను, గాలి పీల్చుకోకపోతే ఏమైంది? చచ్చిపోతాం. ఆక్సిజన్ అనేది మనకు అవసరం కాబట్టి మనం పీల్చుకోవాలి. వీ హ్యావ్ టు బ్రీత్ ఇన్. నాకు వద్దని చెప్పేసి దాని అంతగా అది లోనికి వచ్చి దాన్ని ముక్కు మూసుకొని కూర్చున్నాం, ఇంకేమైతే చచ్చి కూర్చుంటాం. గాస్పల్ దగ్గర కూడా అంతే, నాకు ఎవడు చెప్పలేదని నువ్వు ఎక్స్క్యూజ్ ఇచ్చేది లేదు. నాకు పాస్టర్ చెప్పలేదు, సంఘ పెద్ద చెప్పలేదు, సంఘంలో ఉన్న విశ్వాసాలు చెప్పలేదు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పలేదని నువ్వు ఛాన్స్ అనేది, ఎక్స్క్యూజ్ అనేది లేదు నువ్వు ఇవ్వడానికి. నీకు దేవుడు అవసరం కాబట్టి యూ హ్యావ్ టు కమ్. చెప్పకుండా ఉన్నారనుకోండి, తీర్పు తీర్చే రోజు ఆయన ఎదుటి నిలబడి ఏం చెప్తారు తెలుసా? దేవా నేను ఆ పని చేసి నీ పని చేయండి, దాన్ని చెప్పాను కదా, మత్తయి సువార్తలో చదివాను కదా, ఆ పని చేసి ఇది చేశాను, అక్కడ పాటలు పాడాను, ఇక్కడ పాటలు పాడాను, నేనే నాయకత్వంగా ఉండి ప్రతి ఒక్కదాన్ని చేశాను, నాకు పరలోకంలో సాగలేదంటే నువ్వు ఎవడో కూడా నాకు తెలియదనే రోజు వచ్చింది దేవుడు. ఇంకోటి నరకాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు అంటే ఏంది? అక్కడ పురుగులు ఉంటాయా? పురుగులు ఉంటాయా? పురుగు చావదన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఒక పురుగుని మనం అగ్నిలో తీసిపోయేస్తే ఏమైంది? కాలిపోదు. కానీ నిత్యాగ్ని కొండం ఏంటో తెలుసా? మనిషిగా నువ్వు అక్కడ పడిన తర్వాత నీకు చావు అనేది ఉండదు, నీకు ఎల్ల వేళ కూడా నిత్యం నువ్వు కాలిపోతానంటూ, కానీ నీకు చావు రాదు. నీకు నిత్యం కూడా ఏమైపోతుంది తెలుసా? నీ బాడీ మొత్తం కాలిపోతూ ఉంటుంది, కానీ అది అంతం కాదు, కాలిపోతూ ఉంటుంది, ఎల్లప్పుడూ బాధ ఉంటుంది, నిత్య బాధ. అగ్ని అవదంటే పురుగు చావదంటే అదే దానికి అర్థం. అంతేగాని అక్కడ పోయిన తర్వాత పాములు ఏమి ఉండవు, అగ్ని ఒకటి చాలు మన నాశనం చేయడానికి, మనకి తీర్పుకి. నిజంగా సంఘంలోకి వచ్చే వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే, దేవుడు ఒకవైపున మంచి మార్గాన్ని పెట్టాడు. అరే నువ్వు నిత్య నరకానికి పోకూడదనే రా, నీకోసం వచ్చింది, నేను కలవరసులో చచ్చిపోయింది, నా రూపంలో మీరు చేయబడ్డారు, నా పలుకులో మీరు చేయబడ్డారు, అందుకని మీకోసం నన్ను నేను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మీకోసం నేను చచ్చిపోయా, మీకు నిత్య మార్గాన్ని ఏర్పరచాలి, మీరు అందరూ నరకం నుంచి తప్పించాలని. మరి అంతగా ప్రేమించిన దేవుడు మనకి ఎప్పుడు ఒక మనసు రాదు ఏంటండి? దేవుని సన్నిధిలో నా పాపాలను లేతో ఉపవాసం నేను ప్రార్థన చేయాలి దేవుడు క్షమించేంత వరకు, లేదా దేవుడు నన్ను రక్షించేంత వరకు కూడా నేను ప్రార్థన చేయాలని మా ఆలోచన రాదేంటండి? ఎందుకు? నా పాపాలను ఒప్పుకోవాలి, ఇప్పటికైనా నేను పశ్చాత్తాపడాలి, దేవుడు నా పాపాన్ని క్షమించిన దాకా నేను ప్రార్థనలోంచి లేగను, దేవుడు నా పాపాలు క్షమించినంత వరకు కూడా నేను ఉపవాసం ఉండడం మానని చెప్పేసి ఎందుకు ప్రార్థన చేయరు? ఎందుకు ప్రార్థన చేయరు? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? శిష్యులకు చెప్పాడు, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిచిన ఆ కన్ను తీసి పారేయండి, కన్ను తీసి పారేసి గుడ్డివాడిగా అయినా కానీ పరలోకంలో ప్రవేశించండి. ఒకవేళ మీ కన్ను మీకు పాపం చేయడానికి అవుతుందా, కన్ను పీకి పడేసేయండి. మీ కాలు ఒకవేళ మీ పాపం చేయడానికి అది మార్గం అవుతుంది, దాన్ని తీసి పడేయండి. కుంటివాడిగా అయినా కానీ పరలోకంలో ప్రవేశించండి. ఎందుకు తెలుసా? వన్స్ నువ్వు నరకంలో పడిపోతే అక్కడి నుంచి నిన్ను తప్పించడానికి ఎవడు రాడు. వన్స్ నువ్వు నరకంలో పడిపోతే అక్కడి నుంచి మార్గం అనేది లేదు, వేరే మార్గం ఏమి లేదు. అందుకని చెప్పాడు, నీ శరీర క్రియలు చంపుకొని ఏమవాలి తెలుసా? పరిశుద్ధంగా బ్రతుకు, అప్పుడే నువ్వు పరలోకానికి వస్తావు, దేవుని దగ్గరకు వచ్చి. మనలో తప్పెక్కడ వచ్చిందంటే, సంఘానికి చాలామంది వస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు, ఈ సంఘంలోని పరిచయం చేసిన వాళ్ళు, ఈ సంఘంలోని పాటలు పాడడం, ఈ సంఘంలో ఉండి క్లీన్ చేసిన వాళ్ళు, ఈ సంఘంలో ఉండి చాలా పనులు, అద్భుతమైన పనులు చేసిన వాళ్ళే రేపు సింహాసనం ముందుకు వచ్చి, ధవల సింహాసనం ముందుకి, వైట్ థ్రోన్ ముందుకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? దేవా నేను అది చేశాను, ఇది చేశానని చెప్తారు. కానీ దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు నీ జీవితంలో ఎప్పుడు నన్ను ఆహ్వానించలేదు,
నువ్వు నీ జీవితంలో ఎప్పుడు మారుమనసు పొంది పాపాన్ని విడిచిపెట్టిన రోజు అనేది ఏమి కూడా లేదు. నువ్వు అక్కడ పోయి పాపం చేసావు, ఇక్కడ పోయి పాపం చేసావు, నువ్వు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో బ్రతికావు, నువ్వు పెళ్లి లేకుండానే పెళ్లి కాకముందే నువ్వు వ్యభిచార క్రియలు చేసావు, నువ్వు ఆ పని చేసావు, ఈ పని చేసావు, దొంగతనం చేసావు, జారత్వం చేసావు, ఎంతోమంది చంపేశావు. అన్నిటికంటే గ్రేటెస్ట్ సిన్ ఏంటిదంటే నేను చెప్పాను, ఇందాక చెప్పా, డినైయింగ్ ద క్రైస్ట్ యాజ్ అ సేవియర్, డినైయింగ్ ద క్రైస్ట్ యాజ్ అ గాడ్. మన జీవితంలో మన దేవుణ్ణి అంగీకరించకుండా పాపనైన బ్రతుకుతో నామకార్థంగా బతికేమనుకోండి, తీర్పు దిన రోజు ఏమీ రావు. అక్కడ నువ్వు వచ్చేసి దేవా నాకు భూమి మీద 500 కోట్లు ఉన్నాయి, నువ్వు తీసుకో అని అంటానికి ఛాన్స్ లేదు. అందుకని అక్కడ స్పెసిఫిక్గా రాసి కొద్ది వారేమి గొప్పవారేమి ఎవడైనా, ధనవంతుడైనా ధనం లేనివాడైనా, చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా, నీకు బంగారంతో ఇల్లు కట్టుకున్నా కానీ అక్కడికి వచ్చేసరికి నీకు అగ్నిగుండంలోనే పడతావు. అక్కడ నీకు వేరే స్పెసిఫిక్గా ఒక కేటగిరీ అనేది ఏం లేదు. దీని నుంచి మనల్ని తప్పించడానికే ఆయన వచ్చాడు కదా. ఆయన వచ్చి కలవరి శిలువలోని ఎవరు చేయలేని త్యాగం చేస్తారే, బాబు రండిరా నా దగ్గర, రండిరా నా దగ్గరకు వచ్చి మీరు పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని నా యొద్ద క్షమాపణ అడగండి, నేను మీకు క్షమించి దేవుని రాజ్యాన్ని ఇస్తాను, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాను, పవిత్రమైన జీవితాన్ని ఇస్తాను అంటున్నా. కానీ ఇంకా ఎందుకు మనం దేవుని దగ్గర రావట్లేదు? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అందుకని ఇందాక చదివే మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, రెండోసారి వచ్చినప్పుడు ఎలా ఉండబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తలకి ముళ్ళ కిరీటం పెట్టింది, కానీ రెండోసారి వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, ఇనుప దండం తీసుకొని పరిపాలన చేస్తాడంట. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఒంటి మీద కొరడా దెబ్బలు కొట్టారు, కానీ రెండోసారి వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, ఆ ఇనుప దండం తీసుకొని ప్రజలు మొత్తం పరిపాలన చేస్తాడు ఆయన. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉండి బలైపోయాడు. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా, కొద్దమ సింహం వల్ల వచ్చేసి ఎవడైతే తప్పులు చేస్తాడో వాడికి తీర్పు తీసేసి వాడిని అగ్నిగుండంలో పడేయడం, అంతే, ఏం లేదు అక్కడ. ఒకసారి ఆలోచించండి, పాపాన్ని జడ్జి చేయడానికి ఆయన కుమారుని విడిచిపెట్టాడంటే ఇక పాపాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి ఒకసారి. మరి మనం తప్పు చేసి పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ నటిస్తూ ఇది చేస్తున్నాం, మనం ఎలా తప్పుకోగలుగుతాం? నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఇందా భూమి ఆకాశంలో కనబడకుండా పోయిన, ఎందుకు తెలుసా, నువ్వు ఎస్కేప్ అవ్వడానికి తప్పించుకోవడానికి అక్కడ ప్లేస్ అనేది ఛాన్స్ అనేది ఏమి కూడా ఉండదు. మరి నిత్య నరకం నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? చర్చికి రావాలా 365 రోజులు? అదే పాటలు పాడాలి వచ్చి? ఈయన రక్షణ మానేసి రక్షణ విడిచిపెట్టకుండా పాపాన్ని ప్రేమిస్తూ పాపంలో బ్రతికే వాళ్ళందరూ కూడా ఒకరోజు అర్థారు, దేవా నీ సన్నిధిలో అది చేశాను ఇది చేశాను అంటే దేవుడు ఏమంటాడు? ఇందాక చెప్పాను, నువ్వెవడో నాకు. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు చచ్చిపోకముందు లేదా దేవుడు రాకముందు ఏం చేయాలంటే, దేవా నా జీవితం ఇది, నా బ్రతికిది, దేవా నేను పాపం చేశాను, చచ్చిపోతాను, నరకానికి వెళ్ళిపోతా, కానీ నువ్వు మంచి మార్గాన్ని పెట్టావు, నీ దగ్గరకు వస్తే క్షమాపణ అడిగితే క్షమిస్తానన్నావు కదా దేవా, నిత్యరాజ్యాన్ని ఇస్తానన్నావు కదా దేవా, నా పాపంలో ఒప్పుకుంటాను మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తుంది తెలుసా, మన పాపాలు క్షమించేంత వరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఒకసారి ఏదో ప్రార్థన చేసి ఎత్తే సరిపోదు. దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు మన జీవితంలో మార్పు వచ్చింది, మన జీవితంలో కొత్త ఆశలనే వస్తాయి. నేను పాపాన్ని ప్రేమించకూడదు, ఇక నేను పాపాన్ని ద్వేషించాలి, పాపం వైపు చూడకుండా ఉండాలి. మనం ఇంతకుముందు ఏదైతే చేసామో ఆ క్రియలన్నిటిని కూడా మనం ద్వేషిస్తూ జీవిస్తూ ఉంటాం. అప్పుడే నువ్వు చెప్పవచ్చు నీ రక్షణ పొంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, జీవితంలో మార్పు ఉండదు కానీ రక్షణ పొంది అని చెప్తాను. ఏంది అది? ఈరోజు సంఘాల్లోనే కొన్ని సంఘాలు అయితే లక్షల జనం ఉన్నారు, గాస్పెల్ అంటే ఏంటో తెలియదు, లక్షల మంది ఉన్నారు, తీర్పు అంటే తెలియదు, లక్షల మంది ఉన్నారు, దేవుడు ఎందుకు చచ్చిపోయాడంటే చెప్పరు. వీళ్ళందరూ ఆ రోజు వస్తారు, తీర్పు తెచ్చే రోజు ముందుకు వచ్చి, దేవా నీ సన్నిధిలో దశంభాగం ఇచ్చా, నేను కల్వరి టెంపుల్ పోయా, వాషినాకాకు వచ్చా, చెంబూర్ బిబ్లికల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నా, జాన్ వెస్లీ గారి దగ్గర పోయినా, యేసన్ గారి దగ్గర పోయినా, సతీష్ కుమార్ గారితో కలిపి ఫోటో దిగా నేను 10,000 పెట్టి.
పాలెమ్మనేల దగ్గర పోయి 500 ఇచ్చానికి ప్రార్థన చేయించుకొని ఆయనతో ఫోటో దిగొచ్చా అని ఎక్స్క్యూజెస్ ఇస్తే సరిపోదాడు. ఒకటే చెప్తాడు దేవుడు, నువ్వెవడో నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక ఆయన ఒకటి చెప్పాడు, కంఠంలో ప్రాణం పోకముందే, దేవుని రెండోడు రాకముందే రక్షణకు సిద్ధపడి ఉండాలి. ఒకసారి దేవుడు వచ్చాడు అనుకోండి, ఛాన్స్ అనేది ఉండదు. మనం చచ్చిపోయినా కానీ చచ్చిపోయిన తర్వాత మరలా పరలోకానికి పోవడానికి మార్గం అనేది ఏమి ఉండదు అవిశ్వాసులుగా బ్రతికితే. కాబట్టి ఈ తీర్పును జ్ఞాపకం చేసుకోండి. మీరు పాపాన్ని ప్రేమించి, మీరైనా నేనని ఎవడైనా కానీ పాపాన్ని ప్రేమించి వ్యభిచార క్రియలు చేసుకుంటా, దేవుని కంటే ఎక్కువగా సమయం వేరే దానికి ఇస్తూ జాగ్రత్త క్రియలు చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, నటించుకుంటా మంచి జీవితాన్ని జీవించారనుకో, ఎక్కడుంటారో తెలుసా? నరకంలోనే ఉంటారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? వేషధారులు అంటారు. వేషాన్ని ధరించుకునేవాడు. యాక్చువల్గా వాళ్ళు కాదు, కానీ వాళ్ళు అయినట్టు నటిస్తున్నారు. వేషధారులు అంటారు అంటే బిలీవర్స్ కాదు, కానీ బిలీవర్స్ అయినట్టు నటిస్తారు కొంతమంది. ఈ వేషధారులు అక్కడ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ, సాతాను చాలామందిని మోసపుచ్చింది. ఎందుకు తెలుసా? మీరు రక్షణ పొందారని చెప్పిద్దని. దానివల్ల ఏమైతే తెలుసా? చచ్చిపోయి నరకానికి పోతారు. నిజంగా అక్కడ అర్థమైంది. ఆ రోజు నన్ను సాతాను మోసపుచ్చిందిరా బాబు, నువ్వు రక్షణ పొందావని చెప్పేసి నన్ను భ్రమలో పెట్టేసి ఇచ్చేసింది అని అనుకో. మన రక్షణ పొందితే మన జీవితంలో మార్పు కనపడాలి. మార్పు లేదనుకోండి, ఏ పాయింట్లో కూడా యూ కెనాట్ సే దట్ ఐఎమ్ సేవ్డ్. నువ్వు చెప్పలేవు నేను రక్షించబడ్డాను. రక్షణ పొందితే నీ జీవితంలో కనబడాలి. అది లేదంటే దానికి అర్థం ఏంటంటే కెనాట్ సేవ్డ్. రక్షణ పొందితే తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. మీరు ఎందులో నేను ఎందులో అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరిగారు అనుకో, దానికి అర్థం ఏంటంటే నువ్వు వేసి తిరిగినట్టు తిరుగుతున్నావు, నువ్వు రక్షణ పొందలే. తల్లిదండ్రులు గౌరవించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా బ్రతకుండా, సంఘంలో ఉన్న వారికి విధేయులే జీవించకుండా, దేవుని ప్రేమించి, అందరికంటే ముఖ్యమైనది దేవుని ప్రేమించకుండా బ్రతికేమనుకో, అక్కడ ఉంటాం మనం. నేను ఒక విషయం చెప్తాను, ఈ లోక ఆశలన్నీ కొద్దిసేపు మాత్రమే. ఈ లోకంలో సంతోషాన్ని ఇచ్చేవన్నీ కూడా కొద్దిసేపు మాత్రమే. అల్పకాల భోగములని పిలిచాడు మోసే, ఇబ్రీలు రాసిన పత్రికడు. వీటి కోసం మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిత్య తీర్పుకు పోతున్నాం, నిత్య అగ్నిగుండంలో పడుతుంది. ఈ 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికి ఇక్కడున్న వాటిని ఎంజాయ్ చేయాలని చెప్పేసి నిత్య జీవాన్ని పోగొట్టుకొని నిత్య నరకంలో పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి ప్రేమించి దేవుని సన్నిధిలో ఉన్న మనందరం, ఎంతమంది అయితే ఉన్నారో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నిజంగా రక్షణ పొందానా? నా జీవితంలో మారుమనసు అనేది ఉందా? నా జీవితంలో నేను పాపాన్ని ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తున్నానా, లేకపోతే నటన జీవితం కలిగి జీవిస్తున్నానా? ఒకవేళ అదే జీవితంలో కొనసాగుతున్నారనుకోండి, దయచేసి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. దేవుడు నన్ను క్షమించాయి, ఎంతకాలం నేను నీకు విరుద్ధంగా బ్రతికాను, రక్షణ పొందే నేను భ్రమలో ఉన్నాను, క్రైస్తవత్వం గురించి తెలియకుండా చర్చికి పోతే క్రిస్టియన్ అయిపోతాను అనుకున్నాను, నేను భ్రమలో ఉన్నానని చెప్పేసి దయచేసి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే నేను నటిస్తాను, ఎట్లా బ్రతుకుతాను అనుకున్నారనుకోండి, అంతే దిన రోజు మీరు దేవుని ఎదుట నుంచొని కూడా నుంచోలేదు. వీ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూసి చూడలేక ఏం చేస్తుంది? కళ్ళు కప్పుకుంటున్నాయి రెక్కలతో. మరి అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఏ విధంగా మనం నుంచుంటాం దేవుని ఎదుట? అది పాసిబులేనా? అది కాంది. కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చాడు, దేవుని సువార్త మనకు వినిపింపజేస్తున్నాడు. అప్పుడే మారుమనసు పొందకుండా నేను తర్వాత పొందుతాను అది ఇది అని చెప్పారనుకోండి, నాశనం అయిపోతారు. అందుకని పోయినసారి కూడా ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఒక హీరోయిన్ పోయి బిల్లి గ్రహం గారు ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పాడు, ఏమని, అమ్మ నువ్వు దేవుని తెలుసుకున్నావు కదా, ఎక్కడైనా నీ జీవితం దేవునికి అంటే ఆమె ఏముందంటే, నేను ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా నా శరీరాశలు నెరవేర్చుకోవాలి, ఇంకా నేను చాలా సినిమాలు యాక్ట్ చేయాలని చెప్పేసి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? అమ్మ కప్పు కాఫీ తీసుకొని అమ్మన్నాడు. తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? సగం తాగా అమ్మ సగం ఇచ్చాడు. తాగమ్మ అంటే తాగలేదు. ఎందుకు? నీ ఎంగిలి నేను ఎలా తాగుతానండి ఆయన చెప్పాడు. నీ ఎంగిలి జీవితం ఎవడికి కావాలి? దేవుడికి.
నువ్వు ఎక్కడో తిరిగి ఎక్కడో బతికి ఎవరితోనే ఎంజాయ్ చేసి ఎక్కడో పడి తిరుగుతూ ఇదేదో అంటే నా జీవితాంతం కూడా నేను ఎంజాయ్ చేస్తాను, కానీ చివరిలో సచ్చేటప్పుడు దేవుడికి వస్తానంటే ఎవడు కావాలి? దేవుడు నీ జీవితం ఎవడికి కావాలి? సచ్చి నరకానికి పో అని చెప్తాడు దేవుడు అప్పుడు. కాబట్టి దేవుని సువార్త ఎప్పుడైతే ఉన్నా అప్పుడు మారు మనసు పొందడం ఉత్తమమైన పని. ఇంకోటి, నేను మిమ్మల్ని ఎప్పుడు క్వశ్చన్ అడిగినా మీరు చెప్తారు రేపు పొద్దున మీరు బతికుంటారంటే గ్యారంటీ ఇవ్వలేదని చెప్తారు. మరి రక్షణ కాడ ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తారు? మీరు చచ్చిపోతారనే విషయం మీకు తెలుసు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదనే విషయం తెలుసు, మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ప్రార్థన చేసుకోవచ్చు కదా. నేను పనికి పోతున్నా, అది చేస్తున్నా, నేను టీవీ చూస్తున్నా, గేమ్ ఆడుతున్నా, గేమ్ అయిన తర్వాత ఇది చేస్తా, అవన్నీ పిచ్చి పనులు, యూజ్లెస్. నువ్వు గేమ్ ఆడుతూ కూర్చున్నావు అనుకో, తర్వాత ప్రార్థన చేసుకుని అధ్యాత్మం ఇద్దాం అని చెప్పేసి రక్షణ పొందకుండా దేవుని గురించి తెలుసుకుంటారు. ఏమైతే తెలుసా, అప్పుడే దేవుడు వచ్చాడు అనుకో, ఇక్కడే గేమ్ ఆడుకో ఇంకో కొన్ని రోజులు అని చెప్పేసి వదిలేసిపోతాడు. మనకి దేవుని మీద ఉన్న ఆసక్తి, అంటే ఈ లోక సంబంధమైన ఉన్న విషయాల మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు. కాబట్టి తీర్పు అనేది చాలా దారుణంగా ఉంటుంది, నరకం అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత మరలా మీరు ఎస్కేప్ అవ్వడానికి వేరే ఛాన్స్ అనేది కూడా లేదు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని రోజులు శిక్షించి మరలా నరకం నుంచి మళ్ళీ తీసుకొస్తాలే అనే కలగనొద్దు మీరు. దేవుడు అందుకని చెప్పాడు ఎటర్నల్ ఫైర్, నిత్య అగ్నిగుండం, నిత్యం ఉండే అగ్నిగుండం. యూ కెనాట్ ఎస్కేప్. ఈవెన్ దేవుడు కూడా ఇక ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకేముందో పరలోకాన్ని తీసుకొద్దామనే ఛాన్స్ ఏమి కూడా ఉండదు అక్కడ. దేవుడు ఎంత ప్రేమవాడో అంతే విధంగా అంత పరిశుద్ధుడు, అదేవిధంగా అంత కోపం కలిగినవాడు. అసలు నాకు అర్థం కాదు, మన దేవుడు వచ్చి ఒకవైపు చచ్చిపోయి మంచి మార్గాన్ని పెట్టిన మనకి ప్రార్థన చేసి దేవుని దగ్గర పాపంలో కూడా ఏం బద్ధకం, ఒళ్ళు బలిసి. నిజంగా ఒకవైపున 2000 సంవత్సరాల క్రితం ఆయన తగ్గించుకొని రిచ్చుగా చేసుకొని అంతగానగా సెలవులో చచ్చిపోయినప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవండి, అంతగా తగ్గించుకొని వచ్చి మన కోసం చచ్చిపోయి, బాబు నువ్వు రక్షణ పొందాలరా బాబు, అందుకని నేను నీ కోసం చచ్చిపోయానని చెప్తాను. కానీ ఇంకేమైంది మీకు? ఇంకెంతకాలం వేసే జీవితం జీవించేది? ఇంకెంతకాలం వేసేదారి బ్రతుకు బతికేది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమయం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఇక దేవుని రాక మరీ సమీపంగా ఉందని మనం చెప్పవచ్చు. ఎప్పుడైనా జరగవచ్చు. 2000 సంవత్సరాల క్రితమే మొదటి సంఘాలు గజగజలాడిపోయి, ఎందుకు తెలుసా? పౌలు పత్రిక రాస్తే ఇక దేవుడు ఎప్పుడు వస్తాడు, ఇక దేవుడు ఎప్పుడు వస్తాడు, ఇక దేవుడు ఎప్పుడు వస్తాడు. 2000 సంవత్సరాలు అయినా మనకి ఇప్పటికీ బుద్ధి లేదు. సంఘం స్థాపించబడిన 15 సంవత్సరాలకే తెస్సలోనిక సంఘమే కానీ, తర్వాత కొరింథీ సంఘమే కానీ, మొదటి రక్షించబడిన క్రైస్తవులు ఇక్కడే దేవుడు వస్తాడు, ఇక్కడే 15 సంవత్సరాలకే 2000 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇక మనకి ఏంటంటే మన విషయాల్లో బిజీ అయిపోయినాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో బ్రతికేది ఎందుకు తెలుసా? మొదటిది ఎందుకు తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడానికి. రెండోది ఎందుకు తెలుసా? దేవుడు వచ్చేంత వరకు ఏదో తినడానికి ఉండాలి కదా అని బతకడానికి మనం పని చేసుకొని. అంతేగాని ఇదే పని, ఇదే జీవితము, నా లైఫ్ నా ఇష్టం, డబ్బు సంపాదించుకుంటా ఇదే చేసుకుంటే టైం వేస్ట్ చేశారనుకోండి, మరలా ఛాన్స్ ఉండదు దేవుడు వచ్చినప్పుడు. ముందు రక్షణ పొందితే ఆ తర్వాత దేవుడే మనకి ఏ పని చేయాలో చూపిస్తాడు, మనకి తిండికి ఏం కావాలో అన్నీ మనకి సమస్తం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు రాకడ వచ్చిందంటే విరవబడితే కనుక చాలా డేంజరస్గా ఉంటుంది. ఇంకొకటి, మీరు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయారా, మీ జీవితం స్మాష్ అయిపోయారు. నేను అందుకనే ఎప్పుడు మా తల్లిదండ్రుల గురించి ఆలోచించినప్పుడు నేను వాళ్ళు చచ్చిపోయారని ఎప్పుడు బాధపడ్డాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు నాకు దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాను, నేను బాధపడ్డాను. కానీ ఒక్క విషయానికి మాత్రం బాధపడతా కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి నరకంలో ఉన్నారని నాకు తెలుసు. బ్రతుకున్న మనకి ఇప్పుడు వాళ్ళకి నేను పోయి చెప్పగలుగుతున్నా? ఛాన్స్ లేదు. బ్రతుకున్న మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇంకా బుద్ధి లేకుండా నామకార్థ క్రైస్తవులకు బతికారు అనుకోండి, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు అంతే, వేరేది ఏమి కూడా లేదు. రక్షించబడి కూడా ఒకే స్థితిలో ఉన్నారనుకోండి,
మీ రక్షణ గురించి మీరు అంటే రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా మీరు ఒక స్థితిలో ఉన్నారు అనుకోండి, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి, నిజంగా నేను రక్షించబడ్డానా లేదని. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ మదిలో ఉంచుకోండి. నిజంగా నేను రక్షించబడ్డానా లేదని చెప్పేసి ఆలోచన చేసుకోండి. ఒకవేళ రక్షించబడకపోతే కనుక దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి మన పాపాలను మనం ఒప్పుకోండి. అందరం లేచి ఉంచుదాం, ప్రార్థనలో ముందుకెళ్దాం, దేవుని సన్నిధిలో దేవుని అడుగుదాం. దేవా, నిత్య తీర్పు ఉందని చెప్పావయ్యా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ రక్షణ పొందకపోతే కనుక దేవా నిత్య తీర్పు ఉందని చెప్పావు తండ్రి, నిత్య అగ్నిగుండం ఉందని చెప్పావు తండ్రి. ప్రభా, ఒకవేళ మీరు రక్షించబడపోతే నరకంలో పడిపోతాం తండ్రి అని చెప్పేసి మనం అడుగుదాం. దేవా నన్ను క్షమించు దేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళ తర్వాత గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా కానీ రక్షణ పొందకుండా ఉంటే కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవా దయతో మమ్మల్ని క్షమించు దేవా అని చెప్పేసి, దేవా నిత్యాగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించు దేవా అని చెప్పేసి ప్రార్థన చేయండి. ఎంతో సమయము ఉన్నది అనుకొని నిర్లక్ష్యముగా జీవింతువా, ఎంతో సమయము ఉన్నది అనుకొని నిర్లక్ష్యముగా జీవింతువా, రేపు నీది కాదని ఎరిగి, రేపు నీది కాదని ఎరిగి నేడైనా రక్షణ నొందుమా, ఇకనైనా తెలుసుకో, నేడైనా మనసుని మార్చుకో, ఇకనైనా తెలుసుకో, నేడైనా మనసుని మార్చుకో. ఇంతవరకు చేసిన పాపముల్, ఇంతవరకు చేసిన పాపము క్షమించమని ప్రభుని వేడుకో, ఇకనైనా తెలుసుకో, నేడైనా మనసుని మార్చుకో, ఇకనైనా తెలుసుకో, నేడైనా మనసుని మార్చుకో. అవునండి, మనకి ఇంకా సమయం లేదు కాబట్టి రక్షణ సువార్త మనం విన్నాం. దేవుని సన్నిధిలో ఈ యొక్క క్షణం నుంచే మన రక్షణ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆకాశాలు ఆస్తులన్నీ కూడా స్థిరమైనవి కాదు, కేవలం దేవుని రాజ్యం, దేవుడు ఒక్కడు మాత్రమే స్థిరమైనవాడు. ఆ స్థిరమైన రాజ్యంలో ఉండాలంటే, స్థిరమైన దేవునితో ఉండాలంటే, నిత్య ఆనందం కలిగిన దేశంలో మనం ఉండాలంటే మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పాపాలను క్షమించమని చెప్పేసి మారు మనసు పొంది వాక్యానుసారంగా బ్రతక. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలోని వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న సుంకన్న గారు ప్రార్థన చేస్తారు. అవును ప్రభానైనా మేము తండ్రి ఈ దాసులు విత్తినటువంటి వాక్యాల్లో తండ్రి ప్రభానైనా మేము ఏ రీతిగా ఉన్నామనేది తండ్రి మమ్మల్ని పరీక్షించుకున్నట్టు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మీ దాసులు గారు హెచ్చరించారు ప్రభాని స్తోత్రాలు ఉన్నారు. నిజంగా తండ్రి మేము క్రైస్తవులను రక్షణ పొందామనేటువంటి భ్రమలో ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని మేము మోసపరుచుకుంటున్నాం ప్రభానైనా. అలా కాకుండా తండ్రి నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి రక్షణ కలిగిన వారమై తండ్రి ప్రభానైనా ఈ యొక్క మీ రాకడలో తండ్రి మీతో కలుసుకున్న తండ్రి ప్రభానైనా వచ్చే వారంగా తండ్రి సంఘంతో ఎత్తబడే వారంగా ఉండటంలో ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. నిజంగా తండ్రి ప్రభానైనా మేము ఆ నిత్య జీవాని కోసమే ఉంటున్నామా లేక నిత్య అగ్ని కోసమే ఉంటున్నాము తండ్రి. మీరే తండ్రి దాసులు హెచ్చరించారు ప్రభా, రెండింటిని పరీక్షించుకున్నట్టు తండ్రి మాకు
ఇలాంటి అవకాశం ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజముగా తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఎన్ని మంచి క్రియలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరాలు చేసినప్పుడు అవన్నీ కూడా తండ్రి నీ దృష్టిలో తండ్రి మురుగుండి లాంటి తండ్రి ప్రభా. నిజంగా తండ్రి కేవలం తండ్రి నిన్ను నమ్మకుని తండ్రి మేము రక్షణ పొందుకుని తండ్రి నీ రక్తం కలిగిన బిడ్డలుగా తండ్రి ప్రభా, మా యొక్క పాపానికి తండ్రి మరి తండ్రి మా యొక్క అపరాధాలకి అన్నిటికీ తండ్రి మేము ఈ లోకంలో జరుగుతున్నట్టు క్రియలన్నిటికీ అపరాధాలన్నిటికీ కూడా తండ్రి దూరస్తులమై తండ్రి నీకు సమీపస్తులుగా జీవిస్తూ తండ్రి నీ ఆజ్ఞలకు లోబడుతూ తండ్రి నీ చిత్తానుసారంగా తండ్రి జీవించినట్లయితే నిజంగా తండ్రి ఆ తీర్పు దిన తండ్రి ప్రభాన మేము తండ్రి నీ ఎందుకు తలెత్తుకునే వారంగా ఉంటున్నాం ప్రభా. ఒకవేళ తండ్రి ఈ లోకంలో తండ్రి మా యొక్క ఇష్టాలు, మా యొక్క కోరికలు, మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనల ప్రకారం తండ్రి మేము ఈ లోకంలో పాపంతో జీవించినట్లయితే తండ్రి నిత్య అజ్ఞానంలో తండ్రి కారణం ఉంటున్నారని తెలిసిన ప్రభానికి స్తోత్రాలు ప్రభా. మీరే తండ్రి మా తండ్రి నిత్య అజ్ఞానం ఉండకుండా తండ్రి మా మనసును మార్చుకున్న తండ్రి ప్రభాన తిరుగులమై తండ్రి ప్రభాన మా యొక్క హృదయంలో చేసినటువంటి తప్పులన్నింటికి తండ్రి పశ్చాత్తాపం కలిగి తండ్రి తిరిగి తండ్రి ఆ యొక్క తప్పులను తండ్రి వెంబడించుకున్న తండ్రి సంపూర్ణమైన మారు మనసు కలిగి తండ్రి ప్రభాన సంపూర్ణమైన జీవితం తండ్రి నీలో జీవించడానికి తండ్రి సహాయం దయచేయకపోతున్నాం. నిజంగా తండ్రి ప్రభా ఒక దినం రాబోతున్న తీర్పు దినం తండ్రి అక్రమంలో చేయవారు నా ఎదురు మీరు ఎన్నడూ మిమ్మల్ని నేను ఏదైనా చెప్పిన ఆశీర్వాదంలో తండ్రి మేము ఉండుకోకుండా తండ్రి నాన్న ప్రభా ఆశీర్వదింపబడిన వారు నా కృతజ్ఞతలు అంటే అలాగ తండ్రి మేము జీవించగల తండ్రి అలాగ మా యొక్క జీవితాలు తండ్రి మనసుకున్నట్టు తండ్రి మీరు సహాయాన్ని అందిస్తారని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజంగా తండ్రి ఈ సమయంలో తండ్రి రక్షణ గురించి తండ్రి తీర్పు గురించి తండ్రి ప్రభా విదాసులు గారు తండ్రి ఎంతో చక్కగా వివరించారు ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇంకెన్నో తండ్రి మాలో తండ్రి ఇక్కడ ఉన్న వారిలో తండ్రి తండ్రి సంఘంలో ఉన్న వారైతే తండ్రి ఈ తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ప్రభా నిజమైన రక్షణ అటువంటి భాగ్యం లేకుంటే తండ్రి ప్రభా ఈ క్షణమైన తండ్రి ప్రభా మారు మనసు రక్షణ పొంది తండ్రి ప్రభా మా యొక్క జీవితాలలో తండ్రి మీ యొక్క వెలుగులు నింపుకొని తండ్రి ప్రభా నిజమైన బిడ్డలుగా తండ్రి జీవించేందుకు మా అందరికీ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఉదాసులను తండ్రి బలపరిచినారు ప్రభా. ఆత్మతో నింపి తండ్రి ప్రభా మీ దాసులకు నోటికి బోలుగా ఉండి వాడుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా తండ్రి మేమందరం కూడా తండ్రి ఈ సమయంలో తండ్రి ఇటువంటి వాక్యం విని తండ్రి ప్రభా ఆనందంతో సంతోషంతో తండ్రి మా యొక్క హృదయాన్ని నింపుకున్నట్టు మీరు కృపను చూపిస్తారని ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరూ కూడా కూర్చున్నాం.